సండే వచ్చిందంటే చాలు ఇంట్లో చికెన్ ఆర్ మటన్ అయితే ఉండాల్సిందే కదా. చికెన్ లేకపోతే అసలు ముద్దనే దిగనట్టు ఉంటుంది. సండే రోజు అయితే కంపల్సరీ తెచ్చుకోవాలనిపిస్తుంది అనమాట. అండ్ నేనైతే ఇవాళ చికెన్ కాకుండా ఎగ్తో అయితే సూపర్గా సింపుల్గా బిర్యానీ టైప్లో పులావ్ అయితే వండేస్తున్నాను. సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని అన్ని మసాలాస్ అయితే వేసుకున్నాను. అండ్ ఒక 2 పచ్చిమిర్చీలు, ఆనియన్స్ అన్నీ వేసేసి ఒకసారి అయితే తిప్పేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక స్పూన్. ఆ తర్వాత ఇంకో స్పూన్ అయితే పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా దోరగా అయ్యే వరకు కొద్దిసేపు అయితే క్యాప్ పెట్టేసుకుందాం. ఆ లోపు అయితే మనం ముందే ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకున్నాం కదండి. ఆ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇలా ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసేసి మంచిగా అన్నీ అందులో వేసేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి, మంచిగా ఉంటుందన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. తీసేసుకొని ఆయిల్లో అయితే మంచిగా కలర్ వచ్చిందాకా పసుపు వేసేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఎగ్స్ని అయితే. అండ్ ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఎగ్స్ అవుతున్నాయి, సైడ్కి పెట్టేసి ఆ లోపు మనమైతే చూద్దాం. ఆనియన్ వేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ సాల్ట్ వేసుకోవడం మర్చిపోయినాం. సాల్ట్ 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ కారం 1 స్పూన్. ముందే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, టేస్ట్ బట్టి మీ స్పైసీ బట్టి మీరు వేసుకోండి చూసుకొని. ఆ తర్వాత మసాలా అండ్ గరం మసాలా వేసేసుకొని ధనియాల పొడి వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకున్నాను. అండ్ కావాలంటే మీరు టమాటో కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఇలా ఉడికించుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 2 టమాటోస్ అయితే కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే ప్యూరీ చేసుకున్నాను. పేస్ట్ చేసేసుకొని డైరెక్ట్ ఇందులో వేసేసుకొని మంచిగా కొద్దిసేపు అయితే మగ్గనిచ్చిన తర్వాత ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదండి, ఉప్పు మసాలా కారం అన్నీ. అండ్ ఆ తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇక్కడ మంచిగా టమాటో అయితే మంచిగా మగ్గిపోయింది కదా, ఎగ్స్ కూడా అయిపోయాయి అన్నమాట, కలర్ వచ్చేసింది. అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్నాను. వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలి. అండ్ ఉడికిన తర్వాత మనం రైస్ ముందుగా నానబెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేసేసి బియ్యం మంచిగా ఉడికిపోతుంది ఈ వాటర్లో. అండ్ కుక్ అయిపోయాక మనము చూపిస్తాను. అండ్ కొద్దిసేపు అయితే క్యాప్ వేసేసుకుందాం. ఇలా అయిపోయిందనమాట. కొద్దిగా ఇంకో 10 మినిట్స్ ఉంది దింపే ముందు అని అంటే ఇలా ఎగ్స్ని అయితే మీదంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట, మనం ముందుగా ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని. అండ్ ఆ తర్వాత గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనాని కొంచెం ఇలా మీదంగా జల్లేసి క్యాప్ని అయితే పెట్టేసుకోవాలి. రెస్ట్ ఇవ్వాలి ఓ 10 మినిట్స్. ఇలా కొంచెం ఎస్ఎస్ వాటర్ ఉంటుంది కదా, అవన్నీ ఇంకిపోయి మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. ఫైనల్గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ ఎగ్ పులావ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ బాయ్.